నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నల్లజరువు అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి ఇక్కడున్న మా యువకులు, మా ఆడపడుచులు, మా మిత్రులందరూ వ్యక్తం చేస్తున్న సంతోషాన్ని చూస్తే ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యల మీద పోట్లాడి మీ అభిమానంతో పార్లమెంటుకు వెళ్ళి పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ మీ ముందు కుక్కట్పల్లి గ్రామంలో నిలబడడం ఎంతో ఆనందం, సంతోషదాయకం. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చెయ్యాలన్న కోరిక నాకున్న పరిస్థితులు, నిధులు అనుకూలించకపోవడంతో ఆ రోజు మీరు ఆశించిన నేను చేయాలనుకున్న అభివృద్ధిని పూర్తి స్థాయిలో ఆనాడు చేయలేకపోయినా, కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి అభిమానంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆనాడు నేను చేయలేకపోయిన అభివృద్ధి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి కాలనీలో చెయ్యగలిగిన అభివృద్ధి 100% చెయ్యడానికి నా బాధ్యత తీసుకుంటా. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ శాసనసభ్యులు ఉన్నా, ఏ పార్టీ శాసనమండలి సభ్యులు ఉన్నా, ఏ పార్టీ నుంచి లోక్సభ సభ్యులు ఉన్నా, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాలలో 100% అభివృద్ధికి అవసరమైన నిధులను అన్నిటిని కూడా మంజూరు చేస్తా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవాలనేది నా విధానం. అభివృద్ధి వేదికల మీద రాజకీయాలు చర్చించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈనాడు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, హైడ్రా ప్రారంభించినప్పుడు, హైడ్రా పనులు కొనసాగిస్తున్నప్పుడు చాలామంది చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిండ్రు. ఎవరు ఏ ఆరోపణలు చేసినా నా ఆలోచనలో, నా సంకల్పంలో నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు కాబట్టి వాటన్నిటి విమర్శలను మౌనంగా, సహనంతో నేను వాటిని భరించిన. ఈనాడు హైడ్రా కమిషనర్ గారు, ఇతర అధికారులు ఈ నల్ల చెరువును చేసిన అభివృద్ధిని చూసిన తర్వాత ఇక్కడున్న వేలాది మంది వాళ్ళ మొహాలలో ఆనందం చూస్తే నాకు పడ్డ తిట్లు నాకు ఆశీర్వాదం కిందనే నేను భావిస్తున్నా. దాటిని తిట్లుగా నేను చూడడం లేదు. మిత్రులారా, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా మన ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం కళ్ళు మూసి తెరిచే లోపల వేల మంది లక్షలైనరు. ఇవాళ లక్షల జనాభా 1,34,00,000కు పెరిగిపోయింది అని అంటే ఈ మహానగరం ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు అభివృద్ధి చెందుతున్నది. ఈరోజు లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నివసించడానికి స్థలం లేకనో, అవకాశం ఉన్న దగ్గర చిన్న చిన్న గుడిసెలు వేసుకోనో, లేకపోతే వాళ్ళ ఆదాయంలో 1-2 గదులు నిర్మించుకోనో, ప్రభుత్వ స్థలాలలో లేకపోతే చెరువుల్లో నిర్మాణం చేసుకొని ఉండొచ్చు. కానీ అనధికారికంగా అలా కట్టుకున్న వాటిని తొలగించినప్పుడు కొంతమంది పేదలకు నష్టం జరిగి ఉండొచ్చు, ఇంకొంతమంది పేదలకు దుఃఖం కలిగి ఉండొచ్చు. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా మిత్రుల అరికపూడి గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా. ఈ విధంగా ఎవరైనా నిర్వాసితులు జరిగితే, వాళ్ళు ఏవైనా నివాస స్థలం కోల్పోతే వాళ్లకు కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను తీసిపెట్టినా, నిజమైన అర్హులైన పేదలుంటే వాళ్లకు నివసించడానికి అవసరమైన వసతిని కల్పిద్దాము. మీరు వాటికి సంబంధించిన వివరాలు సేకరించండి. ఏ పేదవాడిని ఇబ్బంది చేయడం, ఏ పేదవాడి ఇల్లు కూలగొట్టడం మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు. కానీ బస్తీలలో, కాలనీలలో, మనం నివసించే ప్రాంతాలలో ఈరోజు నీళ్లు నిలిచే ప్రాంతాన్ని మనం ఆక్రమించుకుంటే, చెరువులలో మనం అక్రమ నిర్మాణాలు చేపడితే చిన్న వర్షం వచ్చినా ఆ నీళ్లు మన కాలనీలోకి, మన ఇళ్లలోకి వచ్చి జీవితకాలం కష్టపడిన మన సొమ్మంతా తినడానికి బియ్యం నుంచి చదువుకున్న పిల్లల సర్టిఫికెట్లతో పాటు మన బట్టలు, మన సర్టిఫికెట్లు,
మన టీవీలు, మన ఫ్రిడ్జులు, చివరికి మనం కప్పుకునే దుప్పట్ల నుంచి మంచాల వరకు నీళ్ళల్లో ఈరోజు తడిసిపోతున్నాయి. వరదలు వచ్చినప్పుడు నేను ఇక్కడికి వచ్చిన నడుముల లోతు నీళ్ళల్లో నిజాంపేట ఈ ప్రాంతంలో ఎక్కడైతే వరదలు వచ్చి కాలనీలు మునిగిపోయినాయో ఈ ప్రాంతంలో నేను వచ్చి తిరిగి చూసిన. ఆ రోజు నేను చూసింది నీళ్లు ఎక్కడైతే ఉంటాయో నీళ్ళ నివాస ప్రాంతాన్ని మనం ఆక్రమించుకుంటున్నాం. నీళ్లు వెళ్ళడానికి, నీళ్లు నిలవడానికి స్థలం లేకపోవడం వల్ల ఆ నీళ్లు మన ఇళ్లల్లోకి, మన కాలనీల్లోకి, మన వీధుల్లోకి వస్తున్నాయి. అందుకే ఈరోజు కొద్దిమందికి కష్టమో నష్టమో వచ్చినా, కొంతమంది బాధపడినా ఈరోజు ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని మనము తీసుకున్నాము. ఈరోజు చెరువులు నాలను ఆక్రమించుకున్న పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా సూచన ఒక్కటే, మీకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉన్నది, మీరు సహకరించండి. ఇట్లా ఆహ్లాదకరమైన వాతావరణంలో చెరువులను మనం పునరుద్ధరించుకుంటే మన సంస్కృతి, మన హైదరాబాదు ఒక గొప్ప నగరంగా రాణిస్తుంది. మనం బతుకమ్మ పండుగలు చేసుకోవడమే కాదు, సాయంత్రం పూట కుటుంబ సభ్యులతోని మనం వాకింగ్ చేసుకోవడానికి కానీ ఈ లేక్ల ఒడ్డునే ఈరోజు మనము స్టాల్స్ పెట్టడానికి స్వయం సహాయక సంఘాలకు షాపులు ఇవ్వమని చెప్తున్నా. కుటుంబాలు సాయంత్రము ఈ వాకింగ్కి వచ్చిన సమయంలో పాలు కొనుక్కోవాలనుకున్నా, కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, ఇంటికి కావాల్సిన వస్తువులను కొనుక్కోవాలనుకుంటే కూడా ఇక్కడ అందుబాటులో పెట్టండి. అదేవిధంగా కాలనీల పిల్లలకు ఎక్కడ ఆడుకోవడానికి ఆటల స్థలాలు లేవు. రోడ్ల మీద ఆడుకోవడానికి పోతే యాక్సిడెంట్లలో పిల్లలు మరణిస్తున్నారు. కాబట్టి ఈరోజు కాలనీలలో ఉండే పిల్లలకు ఎక్కడ ఆట విడుపు కానీ ఆడుకోవడానికి ఎక్కడ స్థలాలు లేకపోవడం వల్ల ఈరోజు చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు తీరని దుఃఖం మిగులుతుంది. రోడ్ల మీద ఆడుకుంటుంటే వేగంగా వచ్చే వాహనాలకు ప్రమాదంలో వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇలా పిల్లల మరణాన్ని, ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఈరోజు నిలువరించాలంటే ఇలాంటి చెరువులను అభివృద్ధి చేసుకోవాలి. చెరువుల ఒడ్డున ఆట స్థలాలను మనము పునరుద్ధరించుకోవాలి. ఇంతకుముందే ఇక్కడ ఇంకా షటిల్ కోర్ట్ కానీ ఇతర విషయాలను మంజూరు చేయాలని అడుగుతున్నారని కమిషనర్ రంగనాథ్ గారు చెప్పినారు. తప్పకుండా దీనికి సంబంధించి నిధులు ఏం కావాలనో మున్సిపల్ కమిషనర్ గారికి సూచన చేస్తున్నా. ఒక్కసారి మొత్తం అంచనా వేసి స్థానికులతో మాట్లాడి మనం చెయ్యగలిగిన పనులు స్థలం ఉంటే తక్షణమే కొత్త మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. వాళ్ళకి ఏమేం కావాలనో నిధులను మంజూరు చేద్దాం. నా ఉద్దేశం ఒక్కటే, ఇవాళ నల్ల చెరువు కావచ్చు, సున్న చెరువు కావచ్చు, ఫాక్స్ సాగర్ కావచ్చు, లేకపోతే తుమ్మిడికుంట కావచ్చు, ఇట్లా ఈ ప్రాంతంలో ఉండే చెరువులన్నిటిని కూడా మనం పునరుద్ధరించుకుందాం. ఇవాళ కృష్ణారావు గారు నాలాకి రీటైనింగ్ వాళ్ళు అడిగిండు, తప్పకుండా వాటిని కూడా నిర్మించుకుందాం. మనం ఇందిరమ్మ కాలనీలో కావాల్సిన పైప్ లైన్ కూడా మిగతాది అశోక్ రెడ్డికి చెప్తున్న వాటర్ వర్క్స్కు అక్కడ ఏం సమస్య ఉందో దాన్ని పరిష్కరించండి. ఆనాడు ఎంపీగా నా ఎంపీ నిధుల నుంచి ఆ కాలనీలో ₹1 కోటి నిధులు ఇచ్చి ఆ రోజు మనం ఆ పనులు చేయడానికి ఆదేశాలు ఇచ్చినాం. ఇవాళ మనదే ప్రభుత్వం ఉన్నది, ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అక్కడ ఉన్నోళ్ళందరూ పేదోళ్ళు, వలస వచ్చినోళ్ళు. ఆనాడు ఐడిపిఎల్ పరిశ్రమ నిర్మించేటప్పుడు అక్కడ కూలీలుగా పనిచేసిన వాళ్ళే ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. వాళ్ళని ఆదుకొని వాళ్ళ కనీస మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆనాడు మేము మాట ఇచ్చినాం, ఈనాడు వాటిని పూర్తి చేయాల్సిందిగా నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా.